వినపడలేదు తర్వాత మెసేజ్లు వస్తాయి మీకు వివరంగా మెసేజ్ పెడతారు. చివరిదాకా వినపడడానికి అవకాశం లేదు, చివరిదాకా వినపడడానికి అవకాశం ఉండదు. కనీసం ముందరున్న వాళ్ళకైనా వినపడుతుంది. ఎస్ఎస్ఐ జేఏసీ నాయకత్వం ఎస్పీడీ గారితో సమ్మె చేస్తున్న ఉద్యోగుల పైన మీరు విధించిన ఆంక్షలు, అలాగే మన కేజీబీ ఉద్యోగుల్ని బెదిరించడాలు, ఇటువంటివన్నీ కూడా ఎస్ఎస్ఐ జేఏసీ ఖండిస్తోంది. ఇటువంటివి అలాగే వివిధ అంశాల మీద చర్చ జరిగింది. మంత్రి గారి సమక్షంలో ఇప్పటికే ఒకసారి చర్చలు జరిగాయి. హెచ్ఆర్ పాలసీకి సంబంధించి మేము సానుకూలంగా ఉన్నాం. దానికి అవసరమైన సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయడానికి మంత్రి గారితో మాట్లాడతాం. మంత్రి గారితో మీ నాయకత్వానికి రెండో దఫా చర్చల్ని ఏర్పాటు చేస్తాం. త్వరలోనే ఏర్పాటు చేస్తాం. హెచ్ఆర్ పాలసీ మీద చెప్పింది ఇప్పటికే చెప్పాను. ఇంకా ఇంకా మన సమస్యలు మన హెచ్ఆర్ పాలసీకి సంబంధించి నిర్దిష్టమైన హామీ లభించింది. అధికారులు సానుకూలంగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రాసెస్ ప్రారంభం కావాలి. దీనికి అవసరమైన కమిటీని ఏర్పాటు చేయాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయాలి, రేపొద్దున అడ్డు తగలకుండా ఉండడం కోసం. సో ఈ ప్రయత్నాలన్నీ కూడా చేస్తామని చెప్పన్నారు.
ఇక మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పటికే 16 డిమాండ్లు అనుబంధంగా 10 డిమాండ్లు కూడా ఇచ్చాం. ఒకసారి ఆల్రెడీ మంత్రి గారి దగ్గర చర్చలు ప్రారంభమైనందున మంత్రి సమక్షంలోనే మరో దఫా కూడా చర్చలు జరిగి నిర్దిష్టంగా మినిట్స్ మనం రాసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రాసెస్ అయ్యే వరకు కూడా మన సమ్మె కొనసాగుతుంది. ఆ విషయాన్ని కూడా నిర్దిష్టంగా ఎస్పీడీ గారికి మీ కేజీబీవీ అధికారికి చెప్పే వచ్చాం. రాతపూర్వకంగా మినిట్స్ వేయకుండా ఇవి పరిష్కారం కాకుండా సమ్మె మాత్రం కొనసాగుతుంది. ఎన్ని రోజులైనా మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీకు అందరికీ చెప్పేది ఒకటే, మనం నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తున్నాం. సమ్మె కాలంలో ఎవరు ఏ నోటీసులు ఇచ్చినా మనం జవాబు ఇవ్వాల్సింది అవసరం లేదు. సమ్మె తర్వాత చూసుకుంటాం. కాబట్టి మీరేమి కంగారు పడాల్సింది అదే పడాల్సింది లేదు. సమ్మె మనం లీగల్ గా నోటీస్ ఇచ్చాం, సమ్మె చేస్తున్నాం. షోకాజులు వాటికి కేజీబీలో ఉన్న వాళ్ళందరూ భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇతర ఉద్యోగులు కూడా భయపడాల్సింది లేదు. ఇది మేము చెప్పదలుచుకున్నాం. మీకు ఏదైనా ఆన్సర్ ఇవ్వాలన్నా రాష్ట్ర కమిటీకి పంపిస్తాం, అప్పుడు ఆన్సర్ ఇవ్వండి. అప్పటిదాకా ఎవరు కూడా మాట్లాడకండి. మీకు ఫోన్లు చేసి పిలిపించినా, ఫోన్లు చేసి రమ్మన్నా ఏ ఫోన్ కాల్స్కి అటెండ్ అవ్వద్దు. సమ్మె విరమణ అయ్యేదాకా కూడా. కాబట్టి ఈ అంశాల మీద మంత్రి గారి దగ్గర 2వ దఫా చర్చలు ఉంటాయి త్వరలోనే. మంత్రి గారితో ఈ రోజే ఆయన సీఎంఓలో ఉన్నారట, ఆయనతో మాట్లాడి చెప్తా ఉన్నారు. అవసరం అయితే వెంటనే చర్చలకు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా సమస్యలు న్యాయమైన సమస్యల్ని పరిష్కారం చేస్తే ఎస్ఎస్ఏ జేఎస్ఐ ఎప్పుడు కూడా చర్చలకి సిద్ధమే. ఆ పని మీరు చెయ్యలేదు కాబట్టే మేము సమ్మెలోకి వెళ్ళాల్సి వచ్చింది. దీనికి బాధ్యత మీదేనని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మన మిత్రులు చాలా మంది అనుకుంటూ ఉన్నారు మన రానివ్వలేదు. ఇవన్నీ కూడా మన రానిచ్చారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. అందుకు పోలీస్ మిత్రులందరికీ కూడా మేము తెలియలేకపోతున్నాం. సరే ఏదేమైనా కానీ పోలీసులు కూడా అనేక ప్రయత్నాలు చేశారు మనం ఆపడానికి. మనందరం కూడా ఐక్యంగా ఇక్కడికి వచ్చాం. మన ఎక్కడెక్కడ కొన్ని చోట్ల అరెస్ట్ కూడా చేశారు. నన్ను కూడా అరెస్ట్ చేసిన దగ్గర నుంచి తీసుకొచ్చారు. ఏదేమైనా కానీ మనం ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసినందుకు ఎస్ఎస్ఏ జేఎస్సీగా మీకు అందరికీ కూడా పేరున తెలియజేస్తూ ఉన్నాం. ఇదే పట్టుదల ఇదే ఐక్యత భవిష్యత్తులో కూడా కొనసాగించాలి. మిత్రులారా, సమ్మె విరమణ కాలేదు, సమ్మె కొనసాగుతోంది. మీకు ఏదైతే కార్యక్రమం